స్టోరీస్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమ్మకాన్ని పునాదిగా చేసుకుని నమ్మకం అనే ముసుగులో అందరినీ మోసం చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్న వడ్డీ వ్యాపారస్తుని గురించి ఈ కథ ద్వారా తెలుసుకుందాము. చింతపల్లి అనే గ్రామంలో వీరాచారి అనే వడ్డీ వ్యాపారస్తుడు తన మాటలతో ఆ ఊరి ప్రజలను మాయ చేస్తూ కష్టంలో అవసరంలో ఉన్న వారికి పైసలు ఇచ్చి మితిమీరిన వడ్డీని వసూలు చేస్తూ అమాయకులైన వారి వద్ద నుండి వారు కష్టపడి సంపాదించిన సొమ్ములను తీసుకుని, మీ సొమ్ము ఎక్కడికి పోదు, నా దగ్గర భద్రంగా ఉంటుంది, ఇంకా రెట్టింపుతో మీకు అవసరమైనప్పుడు ఇస్తాను అని నమ్మించి చివరికి ఎంతో కొంత ముట్ట చెప్పి మోసం చేస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు వీరాచారి తన పొలంలో పనిచేసిన కూలీలకు పైసలు ఇస్తూ కూలీలలో ఒక్కడైన కోటయ్యతో ఇలా అంటాడు. కోటయ్యా, తాడు బొంగరం లేనివాడివి, 3 పూటలా మా ఇంటికి వచ్చి 4 మెతుకులు తినిపో. నీకెందుకురా కూలీ డబ్బులు, నా దగ్గర భద్రంగా ఉంటాయిలే అని అనగానే ఆ మాటలకి కోటయ్య ఇలా అంటాడు. నిజమే అయ్యగారు, ఏ రోజు ఏ చెట్టు కింద పడి ఉంటానో నాకే తెలీదు, మీ దగ్గరే ఉంచండయ్యా అని అతను అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇలా వీరాచారి అమాయకులైన వారి పైసలను తన దగ్గరే ఉంచుకుంటాడు. ఇంకొంతమందికి సగం కూలీ డబ్బులు ఇచ్చి మిగతా సగం వాళ్లు అంతకు ముందు తీసుకున్న పైసలకి వడ్డీ అని ముడిపెడతాడు. లేదా నీ అవసరానికి అడుగు, నా దగ్గరే ఉంటాయి, చేతిలో డబ్బు ఉంటే అమితంగా ఖర్చు చేయాలనిపిస్తుంది అని వాళ్లని మాటలతో మాయ చేసేస్తూ ఉంటాడు. పాపం అమాయక ప్రజలు అతని మోసాన్ని గ్రహించలేక అదే మాయలోనే కాలం గడుపుతూ ఉంటారు. ఇలా ఉండగా ఒకరోజు ఆ ఊరికి కొత్తగా బ్రతుకు తెరువు కోసం పని వెతుక్కుంటూ తన కూతురు జక్కమ్మని వెంట పెట్టుకుని గోవిందయ్య వస్తాడు. ఎక్కడ తలదాచుకోవాలో తెలియక చెట్టు కింద కూర్చుని ఉన్న గోవిందయ్యని చూసి వీరాచారి ఇలా అడుగుతాడు. ఎవరయ్యా నువ్వు, ఈ ఊర్లో ఎప్పుడూ చూడలేదే. ఆ మాటలకి గోవిందయ్య ఇలా సమాధానం ఇస్తాడు. నమస్కారం అయ్యా, నా పేరు గోవిందయ్య, బ్రతుకు తెరువు కోసం ఈ ఊరు వచ్చానయ్యా. ఎవరిని అడగాలో తెలియక నా కూతురుతో పాటు ఇక్కడ కూర్చున్నానయ్యా అని అనగానే అతని మాటలకి వీరాచారి ఇతనెవరో అమాయకుడిలా ఉన్నాడు, మనకు ఉపయోగపడతాడనుకుని ఇలా అంటాడు. అడక్కుండా అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. నువ్వు ఎవర్నీ అడక్కుండా ఇక్కడ కూర్చుంటే ఎవరు పట్టించుకుంటారయ్యా? అదీ కాకుండా పాపం ఆడపిల్లతో ఉన్నావు అనగానే ఆ మాటలకి గోవిందయ్య ఇలా అంటాడు. ఎవరూ తెలియని చోటికి వచ్చానయ్యా, ఏం చెయ్యమంటారు, ఎవరిని అడగమంటారు అని అన్న గోవిందయ్య మాటలకి వీరాచారి బదులుగా ఇలా అంటాడు. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. అమాయకుడిలా మంచివాడిలా ఉన్నావు. ముందు నువ్వు నాతోరా, నీకు ఉండటానికి చోటు పని చూపిస్తాను అని చెప్పి గోవిందయ్యని తన కూతుర్ని వీరాచారి వెంట తీసుకుని వెళ్లి వాళ్లు ఉండటానికి చిన్న ఇల్లు పనిని చూపించి కొన్ని పైసలను గోవిందయ్య చేతికిస్తూ ఇలా అంటాడు. ఇదిగో గోవిందయ్య, ఇంట్లో సరుకుల కోసం ఈ పైసలుంచు, మళ్లీ నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దులే అని అనగానే ఆ మాటలకి గోవిందయ్య ఇలా అంటాడు. మీరు ఎంత మంచివారయ్యా, అడక్కుండానే అన్ని ఇస్తున్నారు. మీరిస్తున్నారని నేను తీసుకోవడం బాగుండదయ్యా. ఇదిగోండి, ఈ బంగారు గొలుసు మీ దగ్గరుంచండి, నేను మీ డబ్బులు తిరిగిచ్చిన తర్వాత తీసుకుంటాను అని బలవంతంగా గోవిందయ్య ఆ బంగారు గొలుసుని వీరాచారి చేతిలో పెట్టగా వద్దు వద్దు అంటూనే ఆ గొలుసుని చూసి సంతోషపడి
తీసుకుని వెళ్ళిపోతాడు. ఇలా కొన్ని రోజులు గోవిందయ్య దొరికిన పనిని చేసుకుని వీరాచారికి పైసలు తిరిగి ఇచ్చి తన బంగారపు గొలుసుని తెచ్చుకోవాలని పోగుచేసి ఆ పైసలు మొత్తం పట్టుకెళ్లి వీరాచారితో ఇలా అంటాడు. అయ్యగారు, మీరు సరుకుల కోసం నాకిచ్చిన పైసలు మొత్తం తీసుకొచ్చానండి. ఇవి తీసుకొని నా బంగారపు గొలుసుని ఇచ్చేయండి. అది మా అమ్మాయి పెళ్లి కోసం దాచి ఉంచాను అని అనగానే ఆ మాటలకి వీరాచారి అమ్మో, కొన్ని రోజుల్లోనే ఇన్ని పైసలు పోగు చేసేశాడా అని ఆశ్చర్యపోతూ ఇలా అంటాడు. అలాగేలే గోవిందయ్యా, మొత్తానికి గట్టివాడివే అంటూ పైసలు చేతికి తీసుకుని నీ బంగారపు గొలుసు నా దగ్గరే ఉండని. అసలే నువ్వు ఊరికి కొత్తవాడివి, ఎవరు మోసం చేసి పట్టుకెళ్తారో ఏమో. మీ అమ్మాయి పెళ్లి వరకు నా దగ్గర భద్రంగానే ఉంటుందిలే. రోజూ సంపాదించే పైసలు కూడా ఇంట్లో పెట్టుకోకు, మంచిది కాదు. ఈ కాలం ఎవర్నీ నమ్మలేము. నేనున్నాను కదా నీకు, నా దగ్గర ఇచ్చేశాయి, భద్రంగా దాచి రెట్టింపు చేసిస్తాను అని పలికిన వీరాచారి మాటలకు గోవిందయ్య పొంగిపోయి ఇలా అంటాడు. మంచి మాట అన్నారు, అలాగే చేస్తాను. అడగకుండానే వరాలిచ్చే దేవుళ్లాంటి వారు, మీరు చెప్తే కాదంటానా అని అక్కడి నుంచి వెళ్లిన గోవిందయ్య ఆ రోజు నుండి ప్రతిరోజు తను కష్టపడిన సొమ్ములో కొంత భాగం వీరాచారి దగ్గర దాచిపెడుతూ ఉంటాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తన కూతురికి పెళ్లి చేయాలని నిర్ణయించి మంచి సంబంధం చూసి కట్న కానుకల కోసం వీరాచారి దగ్గర దాచిన పైసల్ని అడుగుదామని వచ్చి ఇలా అంటాడు. అయ్యా, నా కూతురికి మంచి సంబంధం కుదిరింది. మీరు నా బంగారము, నా పైసలు ఇస్తే ఘనంగా పెళ్లి జరిపిస్తాను అని అన్న గోవిందయ్య మాటలకి వీరాచారి ఇలా అంటాడు. ఏమంటున్నావు గోవిందయ్యా? నీ బంగారము, నీ పైసలు నేను తీసుకున్నానా? ఎప్పుడు? నువ్వే బ్రతుకు తెరువు కోసం మా ఊరొస్తే నేను ఆదుకున్నాను. మరి నువ్వు నన్ను ఇలా అడుగుతున్నావేంటి అని అన్న వీరాచారి మాటలకు గోవిందయ్యకి ఒక్క క్షణం మాట మూగపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇలా అంటాడు. అయ్యా, మీకు దండం పెడతాను, అలా మాట్లాడకండి. నా బిడ్డ బతుకుని బుగ్గిపాలు చేయకండి అని అనగానే ఆ మాటలకి అక్కడే ఉన్న కోటయ్య కలుగచేసుకుని ఇలా అంటాడు. ఏంటయ్యా నువ్వు మా అయ్యగారి మీదే నింద వేస్తున్నావు? ఆయన ఈ ఊర్లో అందరికీ అడగకుండానే సాయం చేసే గొప్ప వ్యక్తి అని కోటయ్య చెప్తుంటే ఆ మాటలకి వీరాచారి ఇలా అంటాడు. నువ్వాగరా కోటయ్యా, నువ్వంటే మనూరుడివి. ఎంతైనా గోవిందయ్య పరాయివాడు కదా అని వీరాచారి గోవిందయ్యతో ఇలా అంటాడు. చూడు గోవిందయ్యా, నువ్వు నాకు పైసలిచ్చినట్టు సాక్ష్యమేంటి? నేను నీకు బతుకునిచ్చాను, అలాంటిది నా మీదే నింద వేస్తావా? ముందు నా ఇల్లు కూడా ఖాళీ చేసి ఎక్కడికి పోతావో పో అని అనగానే ఆ మాటలకి గోవిందయ్య వీరాచారిని ప్రాధేయపడి ఎంత బతిమిలాడినా వీరాచారి వినిపించుకోకపోవడంతో అసహనంగా ఇంటికి తిరిగి వచ్చిన తండ్రిని చూసి జక్కమ్మ తండ్రిని అడిగి జరిగిన విషయాన్ని తెలుసుకుని ఇలా అంటుంది. నాయనా, బాధపడొద్దు. ఈ ఊరికి మహారాజుగారు ఉన్నారంట. ఆయనకు వెళ్ళి నీ బాధను చెప్పు. ఆయన ఏమన్నా సహాయం చేస్తారేమో చూద్దాం అని అన్న కూతురు మాటలకి గోవిందయ్య తేరుకుని రాజుగారికి వీరాచారి మీద ఫిర్యాదు చేస్తాడు. జరిగిందంతా విన్న మహారాజు గోవిందయ్యతో ఇలా అంటాడు. గోవిందయ్య, నువ్వు చెప్పింది మేము విన్నాము, కాని నీ ఒక్కడి మాటలతో మేము తీర్పుని ఇవ్వలేం కదా. వీరాచారి పేరు కలిగిన వడ్డీ వ్యాపారస్తుడు. నీ మాటలు నమ్మి అతన్ని దోషిగా నిర్ణయించలేం కదా. మేము తప్పొప్పులను విచారించి
అప్పుడు కబురు పంపుతాము అని చెప్పి గోవిందయ్యని అక్కడి నుంచి పంపించిన తర్వాత మహారాజు మంత్రితో సంప్రదించి ఒక నిర్ణయానికి వస్తారు. ఒకరోజు మహారాజు అనుకోకుండా ఆ ఊరివైపు వచ్చి దారిలో వెళ్తున్న గోవిందయ్యని ఆపి అతనితో మాట్లాడుతుండగా దూరం నుంచి వీరాచారి చూసి చాలా కంగారు పడతాడు. మరుసటి రోజు ఉదయాన్నే వీరాచారి గోవిందయ్య ఇంటికి వచ్చి ఇలా అంటాడు. గోవిందయ్య, బాగున్నావా? నా మీద కోపం వచ్చిందా? పైసలు లేవంటే నువ్వేం చేస్తావో చూద్దామని కొంచెం తమాషా చేశాను అంతే గోవిందయ్య. ఇదిగో నీ బంగారము, నీ పైసలు, ఇంకా నీ బిడ్డ పెళ్లికి నేనే 10,000 వేసి ఇస్తున్నాను, తీసుకో. అవును, నీకు మహారాజు గారు బాగా తెలిసినట్టున్నారే అని అంటుండగానే రాజభటులు వచ్చి గోవిందయ్యని వీరాచారిని మహారాజుగారు కబురు పంపారని చెప్పి తీసుకెళ్తారు. రాజ్యసభకు వెళ్లిన వీరాచారి గోవిందయ్య మహారాజుకు నమస్కారం చెప్పి నిలబడగా మహారాజు గోవిందయ్య చేతిలో ఉన్న సొమ్ముని చూసి ఇలా అంటాడు. గోవిందయ్య, బంగారము పైసలు పట్టుకొచ్చినావు, ఎక్కడివి? ఎవరిచ్చారు? అని మహారాజు గోవిందయ్యని అడుగుతుండగా వీరాచారి కలుగు చేసుకుని ఇలా అంటాడు. మహారాజా, అతను కష్టపడి నా దగ్గర కూడబెట్టుకున్నాడు, నేనే ఇచ్చాను. అతని కూతురు పెళ్లి కోసం ఇంకా రెట్టింపు వేసి మరీ ఇచ్చాను. ఆ మాటలకి మహారాజు కోపంగా ఇలా అంటాడు. ఓహో, రెట్టింపు వేసి మరీ ఇచ్చావా? మరి అతను అడిగినప్పుడే ఎందుకివ్వలేదు? అని మహారాజు అడగగానే వీరాచారి కంగారుపడి సమాధానం చెప్పడానికి నీళ్లు నములుతుండగా, నాకు అంతా తెలుసు వీరాచారి. నేను నా గూఢచారుల ద్వారా నీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను. నేను కావాలని నువ్వు చూసేలా గోవిందయ్యని కలిసి మాట్లాడాను. కాని నీకు తెలియందేమిటంటే, నాకు ముందుగానే నీ గురించి గోవిందయ్య ఫిర్యాదు చేశాడు. దానితో నీ డొంకంతా నేను కనిపెట్టాను అని మహారాజు అనగానే వీరాచారి తన గురించి మొత్తం తెలిసిపోయిందని భావించి చేతులు జోడించి ఇలా అంటాడు. మహారాజా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అంటున్నా వీరాచారి మాటలకు అడ్డుపుల్ల వేస్తూ మహారాజు ఇలా అంటాడు. నీ కళ్ళబొల్లి మాటలు ఇంక చాలించు వీరాచారి. నువ్వు చేసింది క్షమించరాని తప్పు అని బాగా వీరాచారికి చివాట్లు పెట్టి అతనెవరెవరిని మోసం చేశాడో అందరికీ నష్టపరిహారం చెల్లించాలని ఆజ్ఞాపించి ఇంకా మిగిలిన అతని ఆస్తులను జప్తు చేయించి ప్రజలను అమాయకులను చేసి మోసం చేసినందుకు వీరాచారికి తగిన శిక్షను మహారాజుగారు విధిస్తారు. మిత్రులారా, చూసారా? ఎవరైనా ఎలాంటి ముసుగు వేసుకున్నా ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుందని గుర్తుంచుకోండి. మనం ఏమీ అడగకుండానే సాయం చేస్తున్నారు అంటే గుడ్డిగా నమ్మేయడం అంత మంచిది కాదు. నమ్మకం అనే పునాది మీద అబద్ధాలు అనే ఇటుకలను పేర్చి ఎంత అందమైన కోట కట్టినా అది తాత్కాలికం మాత్రమే. సమయం వచ్చినప్పుడు నిజం అనే చిరుగాలి దెబ్బకు పునాదులతో సహా కూలిపోతుందని తెలుసుకోవడం అందరికీ మంచిది. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. తలతిక్క మహారాజు. అనగనగా ఒక రాజ్యం. రాజ్యంలోని ప్రజలు మంచివాళ్లే కాని
ఆ రాజ్యాన్ని పరిపాలించే మహారాజుకి కొంచెం తలతిక్క. మహారాజు చెప్పిందే వేదం. ఆయన చెప్పినట్టే అందరూ నడుచుకోవాలి. ఆయనకు ఎదురు మాట్లాడకూడదు. మంత్రిగారు కూడా మహారాజుకి ఎలాంటి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించకూడదు. సమస్యను చెప్పాలి, రాజుగారి సలహాను పాటించాలి. ఇదే ఆనవాయితీగా కొనసాగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి తను పెరిగిన పరిసరాల ప్రభావంతో కూడా మారుతుంటాడు. అలాగే మహారాజుగారి తల్లిదండ్రులు తన చిన్న వయసులోనే మరణించడంతో తన నాయనమ్మ తాయారుదేవి సంరక్షణలో పెరుగుతాడు. కాలక్రమేణా ఆమె చనిపోవడంతో మహారాజు యవ్వన దశకు చేరుకున్నాక రాజ్యాన్ని సొంతంగా తన అభిప్రాయాలతో పాలిస్తూ ఉంటాడు. ఒకరోజు మహారాజు వేటకు వెళ్తుండగా దారిలో ఒక వృద్ధుడు లేవలేని స్థితిలో సాయం కోసం చూస్తూ అటుగా వచ్చిన రాజుగారిని చూసి ఇలా అడుగుతాడు. నాయనా, లేవలేకపోతున్నాను, కొంచెం సాయం చేయవా? అని అడిగిన వృద్ధుని మాటలకు మహారాజు ఇలా అంటాడు. నాయనా అంటావేంది? నువ్వు ఏమన్నా నాకు కొడుకువా? అని పొగరుగా సమాధానమిచ్చిన మహారాజుతో ఆ వృద్ధుడు ఇలా అంటాడు. అయ్యో, ఎంత మాట కుమారా! అదిగో నాయనా పోయి కుమారా వచ్చింది అంటే నేను నీ కొడుకునా? ఎవరనుకున్నావు నన్ను? అయ్యా, నా కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు. మీరు ఎవరో నాకు తెలియడం లేదు. నేను వయసు మళ్లిన వాడిని. నాపై దయ చూపించి కర్రనైనా నా చేతికి అందించండి అని వృద్ధుడు దీనంగా అడుగుతుండగా మహారాజు ఆ వృద్ధుడితో ఇలా అంటాడు. నువ్వు వయసు మళ్లిన వాడవైతే నాకెందుకు? ఈ రాజ్యాన్ని పరిపాలించే మహారాజును నేను. నాకే పని చెప్పే అంతా వాడివా నువ్వు? ముందు మా దారికి అడ్డు లేకుండా పక్కకి పో అని మహారాజు గర్జించగా వృద్ధుడు భయపడిపోయి ఎలాగోలా అతి కష్టంగా పక్కకు తప్పుకుంటుండగా మంత్రి మౌనంగా చూస్తూ ఉంటాడే కాని ఏమీ మాట్లాడే ప్రయత్నం కూడా చేయడు. ఏమన్నా మాట్లాడితే అన్యాయంగా శిక్ష అనుభవించాల్సిన దుస్థితి వస్తుందని మంత్రికి తెలుసు. వృద్ధుడు పక్కకి తప్పుకోగానే మహారాజు, మంత్రి వాళ్ల దారిన వాళ్లు వెళ్లిపోతారు. మరుసటి రోజు మహారాజు దీర్ఘంగా ఆలోచిస్తూ మంత్రితో ఇలా అంటాడు. మంత్రివర్య, మాకు ఒక సందేహము కలిగినది అని అనగాని ఆ మాటలకి మంత్రి మహారాజుతో ఇలా అంటాడు. మహారాజుల వారికి సందేహమా? ఏమిటో సెలవియ్యండి ప్రభు అని అనగానే మహారాజు నవ్వుతూ ఇలా అంటాడు. మంత్రివర్య, మనం వేటకు వెళ్లే దారిలో ఒక వృద్ధుడిని చూసినాము కదా. అప్పుడే మాకు ఈ సందేహము కలిగినది. అసలు ఈ వృద్ధుల వల్ల ఉపయోగం ఏమిటి? భూమికి భారం తప్ప వాళ్లు కష్టపడి పనిచేసి సంపాదించగలరా? వాళ్లు కుటుంబానికి ఆసరాగా కాకుండా భారంగా అవుతారు. వృద్ధులకు పెట్టే ఖర్చు అనవసరమే కదా. అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాము అని అనగానే ఆ మాటలకి మంత్రి ఈ తలతిక్క మనిషి ఏ నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయంతో ప్రజలు ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో అని అనుకుంటూ మహారాజుతో ఇలా అంటాడు. మహారాజా, తమ నిర్ణయం ఏమిటో తెలియజేయండి అని అనగానే మహారాజు మంత్రితో తన నిర్ణయాన్ని వివరిస్తాడు. రాజాజ్ఞ పాటించక తప్పదు అని వెళ్లి ప్రజలతో చెప్పమని మహారాజు ఆజ్ఞాపిస్తాడు. రాజుగారి ఆజ్ఞను శిరసా వహించి మంత్రిగారు ప్రజల వద్దకు వచ్చి ఇలా అంటాడు. ప్రజల్లారా, రాజుగారి నిర్ణయాన్ని మీకు తెలియజేయడానికి నేను ఎంతగానో చింతిస్తున్నాను. ఈ రోజు నుంచి మన రాజ్యంలో వయసు మళ్లిన వృద్ధులు ఒక్కరు కూడా ప్రాణాలతో జీవించకూడదు. వెంటనే ఒక పక్షం రోజులలో
వయసు మళ్లిన వృద్ధుల ప్రాణాలను తీయమని రాజాజ్ఞ. రాజుగారి ఆజ్ఞను ధిక్కరించి వృద్ధులు ప్రాణాలతో ఉంటే ఆ కుటుంబం మొత్తాన్ని ఉరి తీయడం జరుగుతుంది అని మంత్రి వివరించగానే ప్రజలందరూ తమను కనీ పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూసుకోకుండా ప్రాణాలను తీయాలా అనే ఆవేదనతో దుఃఖిస్తూ ఉంటారు. రాజాజ్ఞను విన్న ఆ ఊరిలోని అంజన్న అనే యువకుడు తనకున్న ఒక్కగానొక్క తండ్రిని తన చేతులారా ఎలా చంపుకోవాలి అనే ఉద్దేశంతో బాధపడుతూ తన మనస్సులో ఇలా అనుకుంటాడు. నా తల్లి చనిపోయినా నా తండ్రి నన్ను కంటికి రెప్పలాగా పెంచి పెద్ద చేశాడు. అలాంటి తండ్రి ప్రాణాలను తీయడం పాపం కదా. ఈ మహారాజుకి తల్లిదండ్రుల విలువ తెలిస్తే కదా. మా కర్మ కొద్దీ దొరికాడు ఈ మహారాజు అని అనుకుంటూ ఇంటికి వెళ్లి తన తండ్రికి విషయాన్ని చేరవేస్తాడు. కొడుకు మాటలని విన్న వీరయ్య ఇలా అంటాడు. ఇదెక్కడి విచిత్రమో విడ్డూరమో నాయనా. రాజుని ఎదిరించి అడిగేవాళ్లు లేక తలా తిక్క బాగా రోజురోజుకి పెరిగిపోతున్నది. తనకి తల్లిదండ్రులు ఉంటే ఇలానే చంపుకుంటాడా? నేను వెళ్లి ప్రశ్నిస్తాను అని అన్న తండ్రి మాటలకి కొడుకు అంజన్న ఇలా అంటాడు. వద్దు నాయనా, నువ్వు మహారాజుని ప్రశ్నించిన మరుక్షణం నీ ప్రాణాలను హతమారుస్తాడు. మనమిప్పుడు ఆవేశపడితే లాభం లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. నా తండ్రిని నేను చంపుకునే అంత అసమర్థుడిని కాను. నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అని అతను పొలానికి వెళ్లిపోతూ తన భార్య నారమ్మతో ఇలా అంటాడు. చూడు, మా నాయన బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అంజన్న పొలానికి వెళ్లి తన పని తాను చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ప్రజలందరూ బాధలో మునిగిపోయి ఏమీ పాలుపోక విచారిస్తూ ఉంటారు. మరుసటి రోజు రాజభటులు మంత్రిగారి ఆజ్ఞ అని వృద్ధులను ఒక్కొక్కరిని ఉరి తీయడానికి తీసుకెళ్తూ ఆ క్రమంలో అంజన్న ఇంటికి వచ్చి వాళ్ల నాన్నని అడగగా అంజన్న వారితో ఇలా అంటాడు. అయ్యో, క్షమించండి. మా నాయన నిన్న అనగా అడవికి వెళ్లారు. ఇంతవరకు తిరిగి రాలేదు. ఏ జంతువు పొట్టన పెట్టుకుందో అని నేనే కంగారు పడుతున్నాను. రాగానే నేనే స్వయంగా తీసుకొస్తాను. రాజుగారి ఆజ్ఞను ధిక్కరిస్తే ప్రాణాల మీద తీపి వదులుకున్నట్లే కదా అని చెప్పి రాజభటుల్ని పంపించి వేస్తాడు. భటులు వృద్ధుల్ని ఒక్కొక్కరిని ఉరి తీయడానికి తీసుకెళ్లడం చూసిన తలతిక్క మహారాజు రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉంటే మంత్రి పట్టరాని కోపంతో బాధను బయటకి చెప్పలేక విగ్రహంలా చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా అంజన్న బాగా ఆలోచించి తన తండ్రి వీరయ్యను ఇంటిలోనే రహస్యంగా దాచి ఎవరికీ తెలియకుండా అతనికి ఆహారాన్ని అందిస్తూ కాపాడుకుంటూ ఉంటాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక ఆ రాజ్యంలో పచ్చదనమే కరువయ్యి పంటలు పండించడానికి కూడా విత్తనాలు దొరకకపోవడంతో తీవ్రమైన కరువు అలుముకుంటుంది. కరువు బాధతో ప్రజలు అష్టకష్టాలు పడుతుండగా మంత్రి ప్రజల బాధను చూడలేక మహారాజు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. మహారాజా, రాజ్యంలోని ప్రజలు కరువుతో తిండి గింజలు కూడా దొరకక బాధపడుతున్నారు. దయగల మహారాజే మమ్మల్ని ఆదుకోవాలి అని మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అడిగే ధైర్యం లేక మా మాటగా రాజుగారికి విన్నవించండి అని నాతో మొరపెట్టుకున్నారు. నీట ముంచినా పాల ముంచినా రాజుగారిదే భారం అని మీ కరుణ కోసం ఎదురు చూస్తున్నారు అని అనగానే మంత్రి మాటలకి రాజు ప్రజల దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ప్రజల్లారా, నా రాజ్యంలో కరువు వాటిల్లినందుకు మేము విచారిస్తున్నాము అని అనగానే ఆ మాటలు విన్న అంజన్న ముందుకు వచ్చి మహారాజుతో ఇలా అంటాడు. మహారాజా, మీరు చాలా తెలివైనవారు. ముందు చూపుతో ఆలోచించి వయసు మళ్లిన వాళ్లని అడ్డు తొలగించారు. లేకపోతే ఈ కరువుతో వాళ్లకి తిండి పెట్టలేక మేము చాలా ఇబ్బంది పడేవాళ్లము
అని వెటకారంగా అంటున్న అంజన్న మాటలకి మహారాజు తనని పొగుడుతున్నారని పొంగిపోతూ ఆనందించి ఇలా అంటాడు. హా, నేను ఏమి చేసినా మీ మంచి కోసమే కదా చేస్తాను. కాని ఇప్పుడు ఈ కరువుని ఎలా దాటాలో తెలియక విచారంలో పడ్డాను. ఈ రాజ్యంలో ఎవరైనా కరువు నుంచి ఎలా బయటపడాలో ఆలోచించి మాతో ధైర్యంగా సంప్రదించవచ్చు అని చెప్పి రాజు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో రాజుగారి మాటలకు మంత్రి తన మనస్సులో ఇలా అనుకుంటాడు. కొంచెం పొగిడినందుకు నిదానంగా మన దారులకు వచ్చాడు అని మంత్రి ఊపిరి పీల్చుకుంటాడు. అంజన్న తన తండ్రికి భోజనం పెట్టి రాజ్యంలోని సమస్య గురించి చెప్పగా వీరయ్య తన ఆలోచనని కొడుక్కి ఇలా వివరిస్తాడు. నాయనా, ఈ కరువు నుంచి బయటపడాలంటే దానికి ఒకటే మార్గం. పొలాలకు ఆనుకొని ఉన్న రహదారికి ఇరువైపులా ఉన్న నేలని దున్ని తగిన ఎరువు నీళ్లను వేసి సాగు చేస్తే అక్కడ ఏవైనా గింజలు మొలకెత్తవచ్చు అని వివరించి ఆ విషయాన్ని రాజుకి చెప్పమని పంపిస్తాడు. అంజన్న రాజు దగ్గరికి వచ్చి చెప్పగా రాజు విచారిస్తూ ఉంటే మంత్రి ఇలా అంటాడు. మహారాజా, మనకు ఏమీ తోచడం లేదు కాబట్టి అంజన చెప్పిన పరిష్కారాన్ని ప్రయత్నించి చూస్తే బాగుంటుందేమో అని మా ఆలోచన. ఎంతైనా నిర్ణయం తీసుకోవాల్సింది మీరే కదా అని అనగానే మంత్రి మాటలకి మహారాజు ఒప్పుకుంటాడు. మరుసటి రోజు అందరూ రహదారికి ఇరువైపులా ఉన్న నేలను సాగు చేసి ఎరువును నీళ్లను అందించగా కొన్ని రోజులకు మొలకలు కనిపిస్తాయి. దాంతో ప్రజలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. మహారాజు కూడా సంతోషిస్తాడు. కొన్ని మాసాల్లోనే రకరకాల పంటలు అక్కడ పండి కరువు నుంచి ప్రజలందరూ బయటపడి ఊపిరి పీల్చుకుంటారు. మంచి ఆలోచన చేసినందుకు అంజన్నను మహారాజు మెచ్చుకోగా అంజన్న మహారాజుతో ఇలా అంటాడు. మహారాజా, నన్ను క్షమించండి. మీ అభినందనలకు నేను అర్హుణ్ణి కాదు. ఈ ఆలోచన నాకు కలిగింది కాదు. వృద్ధుడైన నా తండ్రి ఇచ్చిన సలహాతో ఈరోజు ఈ రాజ్యం విపత్తు నుంచి బయటపడగలిగింది అని అనగానే అంజన్న మాటలకి మహారాజుతో పాటు అందరూ ఆశ్చర్యపోతారు. ఒక్క క్షణం మహారాజుకి కోపం అధిగమించి అంజన్నతో ఇలా అంటాడు. మూర్ఖుడా, రాజాజ్ఞను ధిక్కరించి నీ తండ్రిని నువ్వు ఇంకా ప్రాణాలతో ఉంచావా? ఇప్పుడే నీ శిరస్సుని ఖండిస్తాను అని పలికిన మహారాజు మాటలకి మంత్రి స్పందించి ఇలా అంటాడు. మహారాజా, కొంచెం శాంతించండి. వయసు మళ్లిన వాళ్ళని చదువు సంధ్య లేకపోయినా జీవితాన్ని చవిచూసిన అనుభవంతో మనం చేసే తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నిస్తూ కొన్ని మాటలు చెప్తారు. వాటిని మనం చాదస్తంగా కాకుండా వాటిలోని మంచిని గ్రహించాలి. వృద్ధుల వల్ల ఉపయోగం లేదని మీరు అన్నారు. రేపు అనే రోజున మీరు నేను వృద్ధులు అవ్వకుండా ఉంటామా? తల్లిదండ్రులు వృద్ధులైన దైవంతో సమానం మహారాజా. వృద్ధాప్యంలో ఉన్నవారికి సేవలు అందించడం వలన మనము జన్మజన్మలకు సరిపోయే పుణ్యాన్ని మూటకట్టుకుంటాము. తల్లిదండ్రులు తమ రక్తమాంసాలను బిడ్డలకు పంచి పిల్లల ఎదుగుదల సంతోషం కోసమే కష్టపడతారే తప్ప ఎప్పుడూ తమ స్వార్థాన్ని చూసుకోరు. అలాంటి వారు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు పసిపిల్లలుగా చూసుకోవాలి అని అనగానే మంత్రి మాటలకి రాజుకి కనువిప్పు కలిగి అందరితో ఇలా అంటాడు. మంత్రివర్యా, మీరంటున్నది నిజమే. నేను మా నాయనమ్మ పెంపకంలో పెరిగాను. ఆమె కొన్ని రోజులు మాత్రమే మా సంరక్షణ చూసుకుని కాలం చేశారు. దాసీల చేతులలో ఐశ్వర్యంతో కష్టం అనేది తెలియకుండా లోకజ్ఞానం లేకుండా నేను పెరిగినందువలననే ఇలా ఆలోచన లేకుండా తలతిక్క పనులు చేశాను. నన్ను క్షమించండి
అని మహారాజు అందరినీ క్షమాపణలు అడగగా మంత్రి మహారాజుతో ఇలా అంటాడు. మహారాజా, మీరు రాజవంశంలో జన్మించి ఐశ్వర్యంలో పుట్టి పెరిగారు. కాని మీ ఐశ్వర్యం ప్రజలకు తిండి గింజలను తెప్పించగలిగిందా? ఐశ్వర్యం అంటే రత్నరాసులు కాదు మహారాజా. ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురు వచ్చే భార్య ఐశ్వర్యం. ఎంత ఎదిగినా తండ్రి తిట్టే తిట్లు ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం. భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం. అంతేకాని ఐశ్వర్యంతో గౌరవ మర్యాదలను కొనలేము. అధికారంతో, ఆజ్ఞతో ఎవరిని ఎక్కువ కాలం శాసించలేము అని పలికిన మంత్రి మాటలకి మహారాజు తన తప్పును గ్రహించి అంజన్నతో వెళ్లి వీరయ్యను కూడా బయటికి తీసుకొచ్చి తనని కూడా క్షమాపణ అడిగి ఇలా అంటాడు. వీరయ్య, వృద్ధులు అంటే తల్లిదండ్రులతో సమానమని మరచి ప్రజలను చాలా కష్టపెట్టాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను చేసిన పాపానికి పరిహారంగా కాశీకి వెళతాను. ఈ రాజ్యాన్ని, ప్రజలను సురక్షితంగా మంత్రితో కలిసి చూసుకోండి అని అప్పగిస్తున్న మహారాజుతో మంత్రి ఇలా అంటాడు. ఆగండి మహారాజా, మీరు ఏ పాపం చేయలేదు. ఎక్కడికి వెళ్లనవసరం లేదు. నేను మీరు చెప్పినట్లు వృద్ధులను ఎవరినీ చంపలేదు. సురక్షితంగా వారిని ఒక దగ్గర ఉంచి వాళ్ల యోగక్షేమములను చూసుకుంటూ ఉన్నాను. పోతున్న ప్రాణాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాలి గాని అమానుషంగా, అన్యాయంగా ఒక ప్రాణాన్ని తీయడం సమంజసం కాదు. అంత పాపం నేను చేయలేదు. ఆ పాపం మీకు అంటకుండా జాగ్రత్త పడ్డాను. కాని మీ ఆజ్ఞను పాటించకుండా ధిక్కరించినందుకు నన్ను క్షమించండి అని పలికిన మంత్రి మాటలకి మహారాజు ఎంతగానో సంతోషపడి ఇలా అంటాడు. మంత్రివర్యా, నేను చేసిన పొరపాటును సరిదిద్ది రాజ్యానికి, రాజ్యంలోని ప్రజలకు ఎంతో మేలు చేశారు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అని పలికి మంత్రి దాచిన వృద్ధులందర్నీ బయటికి తీసుకొచ్చి ఎవరి ఇళ్లకు వాళ్లని పంపించి ఆనందపడతాడు. ఆ క్షణం నుంచి ప్రజలందరూ మంత్రిగారికి కృతజ్ఞతలు తెలిపి ఆనందంతో సుఖ సంతోషాలతో జీవిస్తుంటారు. మిత్రులారా, చూశారా, మనం చేసే తలతిక్క పనుల వల్ల ఎంత పాపాన్ని మూటకట్టుకోవాల్సి వస్తుందో, ఎంతమందిని బాధ పెట్టాల్సి వస్తుందో తెలుసుకోండి. అందుకే అన్నారు, పెద్దల మాట సద్దిమూట అని. పెద్దలు మనకు ఒక మాట చెప్తే అందులో అర్థం, పరమార్థంతో పాటు వాళ్ల అనుభవంతో కూడిన జీవిత పాఠం కలబోసుకుని ఉంటుంది. చెప్పిన మాటే పదే పదే చెప్తూ ఉంటే అది వయసుతో కూడిన చాదస్తమని కొట్టిపారేస్తాము. అది చాలా తప్పు అని గ్రహించండి. వాళ్ల అనుభవం అంత ఉండదు మన వయస్సు. అందుకే ఏ విషయంలోనైనా కీడెంచి మేలెంచమని మన పెద్దల మాట. పిల్లలను గారాబంతో కాకుండా నీతి, నిజాయితీ మరియు విలువలతో పెరిగేలా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. మా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.